సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి ప్యాకేజీలు ఎక్కువైతే దాన్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి, ఎస్ఐపి లోనో ల్యాండ్ మీదో ఇంకో చోట ఎక్కడో ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని ఈ బిల్డింగ్ ఓనర్స్ ని బతికించద్దండి. చాలా వరకు సాఫ్ట్వేర్ వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసి 1 crore లోన్ తీసుకుంటారు. లోన్ తీసుకొని ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయాలనుకుంటారు. జీరో నాలెడ్జ్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిపోయి బిల్డింగ్ ఓనర్ కి మంచి రెంట్ పే చేస్తారు. పే చేసి రెస్టారెంట్ అయితే స్టార్ట్ చేస్తారు. 3 months 6 months రన్ చేసిన తర్వాత సో ఇది రన్ చేయలేము, మనకి ఇది ప్రాఫిట్ లైక్ రాదు, సో ఎవ్రీ మంత్ మనం పాకెట్ లో నుంచి పెట్టాల్సి వస్తుందని రియలైజ్ అవుతారు. స్లోగా రియాలిటీ లైక్ వచ్చేస్తారనమాట. వర్కర్స్ హ్యాండ్ ఇవ్వడము, ఆ బిజినెస్ పెరగకపోవడము, రెంట్ ఎక్కువైపోవడము, లేదంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోతున్నాయని ఒక రియలైజేషన్ కి వచ్చేస్తారు. సో ఫైనల్ గా దాన్ని అమ్మాలని చూస్తారనమాట. సో అప్పటి వరకు వాళ్ళకైనా ఖర్చు ఎంత 1.4 1.5 crores అయి ఉంటుంది. వాళ్ళు పెట్టే ప్రైస్ 2.5 crores ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే బయర్స్ ఏం చూస్తారు, అక్కడ బిజినెస్ ఎంత జరుగుతుంది, ఎన్ని రోజుల నుంచి రన్ చేస్తున్నారు, సో రెంట్ సో రీజనబుల్ ఏనా, ఇవన్నీ చూసుకుంటారు అనమాట. ముందర షాప్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసుకుంటారు. ఆ రెస్టారెంట్ అమ్ముడు పోలేదంటే అప్పుడు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఈ రెంటల్ అగ్రిమెంట్ కూడా చూసింటారు అనమాట. ఈ లాకింగ్ పీరియడ్ ఇవన్నీ కూడా అప్పుడు చూసుకుంటారు. 3 years లాకింగ్ పీరియడ్ ఉంది. సో ఇన్ కేస్ మనం వెకేట్ చేయాలంటే మనకు 1 rupee కూడా బ్యాక్ రాదు. సో 1 crore మనం లాస్ అవ్వాలి. ఇన్ కేస్ వాళ్ళు వెకేట్ చేశారనుకోండి, ఇంకొక 4 సాఫ్ట్వేర్ ఇంజనీర్ మళ్ళీ వస్తారు. అక్కడ ఇతను 1.5 lakhs రెంట్ పే చేస్తుంటే వీళ్ళు 2 lakhs పే చేయడానికి రెడీ అవుతారు అనమాట. సేమ్ స్టోరీ రిపీట్. సో అందుకే అన్నాను, మీకు డబ్బులు ఉంటే ఎక్కడైనా దాచుకోండి, ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఇంత ప్యాకేజీలు ఎవరికి రావట్లేదు. ఈ రెస్టారెంట్స్ మీద పెట్టి డబ్బులు పోగొట్టుకోకండి. సో ఇక్కడ ఏమైతుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎంటర్ అవ్వగానే ఈ బిల్డింగ్ రెంట్స్ అనేవి ఆకాశానికి అంటిపోతున్నాయి. ఓనర్స్ ఎక్స్పెక్టేషన్స్ బీభత్సంగా పెరిగిపోతున్నాయి. అలానే ఎవరు సక్సెస్ అవ్వలేదంటే సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా కానీ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని దాని మీద కొన్ని రోజులు వర్క్ చేసి తర్వాత బిజినెస్ లోకి దిగితే చాలా మంచిదని నా ఒపీనియన్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.